మీకు బ్యాంక్లో అకౌంట్ ఉందా? అయితే ఖచ్చితంగా బ్యాంకింగ్లో వచ్చే ప్రతి చిన్న అప్డేట్ మీకు ఎప్పటికప్పుడు తెలుసుకోవాల్సిందే. ఏప్రిల్ 1, 2025 నుంచి కొన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. అవేంటనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దిస్ ఇస్ సత్య గుమ్మాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ఎప్పుడు అనే వీడియో శ్రద్ధగా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో ఇదే టాపిక్ సంబంధించి చిన్న ప్రశ్న అడుగుతాను. దానికి సరైన సమాధానం ఎవరైతే చెప్తారో వారికి వ్యాపారాన్ని మనీ ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేసుకునే అవకాశం అయితే కల్పిస్తున్నాం. ఇప్పుడు టాపిక్లోకి వద్దాం. టాపిక్ ఏంటంటే 1 ఏప్రిల్ 2025 నుండి బ్యాంకింగ్ విధానాల్లో కొన్ని అప్డేట్స్ అయితే రాబోతున్నాయి. మొట్టమొదటిగా ఏటీఎం ఫ్రీ విత్డ్రాల్స్. మనందరికీ తెలిసిన విషయమే. మనం మన ఏటీఎంని వేరే బ్యాంక్ యొక్క ఏటీఎం మిషన్ నుంచి విత్డ్రా చేసుకుంటే కనుక కొంతవరకే లిమిట్ ఉంటుంది, ఆ తర్వాత ఛార్జెస్ పడతాయని. ఆ లిమిట్ అనేది తగ్గించి ఇప్పుడు కేవలం 3 ట్రాన్సాక్షన్ వరకే చేయడం జరిగింది. అనగా మీరు వేరే బ్యాంక్ ఏటీఎంస్ నుంచి కేవలం ఫ్రీగా 3 విత్డ్రాల్స్ మాత్రమే చేసుకోగలుగుతారు. అంతకు మించి కనుక మీరు విత్డ్రాల్ చేయాల్సిన పరిస్థితి వస్తే కనుక ప్రతి ట్రాన్సాక్షన్ మీద 20 నుండి 25 రూపాయల వరకు ఛార్జెస్ అనేవి పడబోతున్నాయి. నెంబర్ 2, మినిమం బ్యాలెన్స్. అందరికీ తెలిసిన విషయమే, వారి యొక్క అకౌంట్ టైప్ని బట్టి మినిమం బ్యాలెన్స్ అనేది ఉంటుంది. అందరికీ సమానంగా ఉండదు, అది వేరువేరుగా ఉంటుంది. ఇక నుండి అర్బన్, సెమీ అర్బన్ అండ్ రూరల్గా బ్యాంక్స్ని డివైడ్ చేసి వారి యొక్క అకౌంట్ టైప్స్ని బట్టి మినిమం బ్యాలెన్స్లు అనేవి మార్చబోతున్నారు. కాబట్టి ఏప్రిల్ 1 తర్వాత మీ అకౌంట్కి మినిమం బ్యాలెన్స్ ఎంత సెట్ చేస్తారో మీరు తెలుసుకోండి. ఎందుకంటే మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయని పక్షంలో ఇక నుంచి స్ట్రిక్ట్గా పెనాల్టీస్ పడనున్నాయి. నెంబర్ 3 ఏంటంటే పీపీఎస్, పాజిటివ్ పే సిస్టమ్. ఇదేంటంటే చెక్స్ ఇష్యూ చేసిన తర్వాత అవి మిస్యూజ్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి. ఈ మధ్యకాలంలో చాలా వెలుగులో కూడా వచ్చాయి. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ సిస్టమ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏం జరుగుతుందంటే, ఒక్కసారి మీరు చెక్ ఇష్యూ చేసిన తర్వాత ఒకవేళ చెక్ వాల్యూ 5,000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే కనుక అది క్రాస్ వెరిఫికేషన్, అనగా మళ్ళీ మీకు కన్ఫర్మేషన్ వస్తుంది. 5,000 రూపాయల కన్నా ఎక్కువ ఉంటే కనుక ఎవరికి ఇష్యూ చేశారు, చెక్ నెంబర్ ఏంటి అనే వివరాలు మీ ద్వారా కన్ఫర్మేషన్ అయిన తర్వాతే ఆ పేమెంట్ అనేది ఫర్దర్గా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది కేవలం ఈ ఫ్రాడ్స్ని కంట్రోల్ చేయడం వరకు మాత్రమే. కాబట్టి పీపీఎస్ సిస్టమ్ ద్వారా కొన్ని ఫ్రాడ్ యాక్టివిటీస్ అయితే కంట్రోల్ చేయొచ్చని అర్థమవుతుంది. ఓకే గైస్, ఈ అప్డేట్స్ మీకు చాలా యూస్ఫుల్ అని భావిస్తున్నాను. ఇప్పుడు చిన్న ప్రశ్న అడుగుతాను, దానికి సరైన సమాధానం చెప్పండి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న అప్డేట్స్లో ఒక అప్డేట్ గురించి మాట్లాడుకున్నాం, పీపీఎస్. దాని ఫుల్ ఫామ్ ఏంటో కమెంట్స్లో తెలియపరచండి. ఇలాంటి మరెన్నో వాల్యుబుల్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.